నిప్పుల పిడుగున ఈ గుప్పున మళ్ళీ గొప్ప దానవులను పప్పు రీతిగా దంచి కుప్పలు పెడతాను నువ్వు చూస్తుంటే ఆకాశము పూదూడా ఆకాశము పూదూడా ఆకాశాన్ని ఊపాలా చుక్కలు రాల్పాలా లేకుంటే ఈ లంకాపురి పట్టణాన్ని గడ్డతో కలిసి నా తోకకు కట్టుకొని గిరగిర దిప్పి సముద్రంలో ఉంచాలా నీకేం కావాలి నాయనా తండ్రి ఆంజనేయ ఆంజనేయ నమో నమః ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశభావం రామదూతం నమామ్యహం అతులిత బలధామం సర్వశైలావదేహం ధనుజవానకృశాం జానీనమగ్రగణ్యం సకల గుణ నిదానం వానరానామదీశం రఘుపతి ప్రియభక్తాం వాతాజాతం నమామి యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనిం మారుతిం నమతాం రాక్షసాతకం. నాయనా నా తండ్రిని ఇన్ని రోజులకు చూశాను కదా నాయన, నా జన్మ చరితార్థమైనది నాయన, నా జన్మము పావనమైనది, నన్ను దీవించు నాయన. తండ్రివని ఎరుగక నీతో యుద్ధము చేశాను, నిన్ను దెబ్బలు కొట్టాను, నా తప్పులన్నీ మన్నించు నాయన. నాయనా అందుకనే అంటారు పెద్దలు, పులికి జన్మించు శిశువుత పులి విదంబే. చిల్లరాముఖమవుతుందా? పులికి పుట్టింది పులి అవుతుంది, పిల్లి అవుతుందా నాకైతుంది. నేను పులి లాంటి వాడిని, నా కడుపులో పుట్టిన నీవు కూడా పులంతటి వాడివి. కప్పుడు ఎంతో సంతోషమైనది. కానీ ఒక మాట నాయన, శ్రీరాము ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఏమి ఆపద కలిగినది? అవును, నీకు ఏమి అవసరం కూడా ఇక్కడికి వచ్చావు నాయన? శ్రీరామ లక్షణులు అలసిపోయి పడుకున్నా వారిని మందసమంట సందులో బంగారు సందూకలో పడుకోబెట్టి వారి చుట్టూ తోకతో కోట కట్టాను. మైరావణుడు అర్ధరాత్రి వేళ వచ్చి విభీషణుడి రూపంలో వచ్చి నన్ను నమ్మించి నేను నిజమైన విభీషణుడనే, రాములు పడుకున్నారా, మేల్గాల్చి ఉన్నారా, చూసి వస్తాను ఆంజనేయ కాస్త సెలవిమ్మన్నాడు. మా విభీషణుడే కదా అని నమ్మి సెలవిచ్చిగా రామలక్ష్మణుడు పడుకున్న మందసమంట సందం తీసుకుని వచ్చి ఆ కాళికాదేవికి పరిహారం పెడతానని రాముల దానికి వచ్చాను నాయన. నాయన రాములు ఎక్కడ ఉంటారు? నాకు ఇలా కనిపిస్తారు. ఇప్పుడు ఈ ద్వారమున నుండి నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి పోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బంగారు కొలను ఉంటుంది. కొలను బంగారు కొలను. ఆ కొలనులోన రోజు నీళ్లు తీసుకొని వెళుతుంది మండోదరి. దోర్దండి వారి చెల్లెలి అయిన దోర్దండి మైరావణుని చెల్లెలు రోజు ఒక భాండవంలో నీళ్లు తీసుకొని వెళుతుంది. ఆమె దగ్గరికి వెళితే నీకంతా ఈ యొక్క పాతాళ లంక మర్మం అంతా నీకు చెప్తుంది. నన్ను తప్పించుకొని వచ్చిన వాళ్ళని ఇక్కడ చంపు. నిన్ను తప్పించుకొని ఇక్కడికి వస్తే ఈ ద్వారము కాడ వీరుడనై ఉండి వారిని సంహరిస్తాను. కొబ్బరికాయలు వలిగినట్టే కావాలి, కొబ్బరికాయలు వలిగినట్టే కావాలి, కొబ్బరికాయలు కాదు. రాముడు లక్ష్మణుడు మన యొక్క అక్కడికి వెళ్ళిపోదాం. సరే నాయన వెళ్ళు. బ్యాగ్ తెచ్చిన ఇది అది
నేటి రోజున ఆదివారం అమావాస్య రామలక్ష్మణులను మాయ మచ్చులు చల్లి మచ్చులు చేసి తీసుకొని వచ్చాను. నా చెల్లెలు దొర్దండి, నా చెల్లెలు కడుపున పుట్టిన పిల్లవాడు నా అల్లుడు, ఇప్పటికి 5 రోజుల బాలుడు. వాడట మేనమామ గండవున పుట్టాడట. నా చెల్లెలు కొడుకైనటువంటి నీలకేతుని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, ఈ ముగ్గురిని ఇవాళ కాళికాదేవికి బలిస్తాను. మా చెల్లెలు విట్టమను. అన్నరామను ఎవరు మీ అన్న ఎందుకు ఏమో నేను ఎందుకు రమ్మన్నాడు. మా చెల్లెని తొందరగా తీసుకురామన్నాడు. రా చెప్పలేదు ఒకసారి. ముందే దుర్మార్గుడు, నీచ కృష్ణుడు, దౌర్భాగ్యుడు మా అన్నయ్య. నా కొడుకైన నీయుని శ్రీరామచంద్రులను రేపు ఆదివారం అమావాస్య రోజున కాళికాదేవికి బలిహారం ఇస్తానని ఆ కాళికాలయంలో పెట్టాడు. మరి నన్నెందుకు పిలుస్తున్నాడో మా అన్నయ్య. ఎందుకు నన్ను పిలచేను మైరావానోడెందుకు నన్ను పిలచేను దుర్మార్గుడు, దుష్టుడు మరి నన్ను ఎందుకు రప్పిస్తున్నాడు? మరి నాతోటి మా అనేక అవసరం ఏముందో మరి ఎందుకు పిలుస్తున్నాడో? దుర్మార్గుడే వాడు ధరణిలో విని గెలిచేవాడు గెలిచేవాడు గెలిచేవారు ఈ పృథ్వీ అందే లేరు, ఈ ప్రపంచంలో లేరు. కానీ అంతటి దుర్మార్గులతోటి వైరము, అంతటి దుర్మార్గులతోటి గెలవాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? నిన్నిక్కడికి రమ్మన్నటువంటి కారణం చెప్పండి. అన్నమై రావణ విను పన్నుగ శ్రీరామ భద్రు బలిపెట్టకు ఇప్పుడు మనుల చేయంత నీవు మరి తగ్గుతుంది. నేను వచ్చాను కానీ ఆ శ్రీరామచంద్రులను బలిపెట్టవద్దు. అతడు చేసిన మనకు ద్రోహమేమి లేదు, మనకు పాపమేమి లేదు. ఎవడో రావణాసురుడు చెప్పినందుకు అతని మాటలు విని మన లంకకే నీవు ముక్కు తెస్తున్నావు అన్నయ్య. నా మాటలు విని ఆ రామచంద్రులను చంపకు అన్నయ్య. ఇప్పుడే నీవు బంగారు బిందె తీసుకుని వెళ్ళి మన కోట బయట ఉన్నటువంటి బంగారు కొలనుకు వెళ్ళి శుద్ధోదకమైనటువంటి జలము తీసుకుని రా. అట్టి జలముతోని కాళికాదేవికి అభిషేకం చేసి నీ కొడుకును ఆ రామలక్ష్మణులను
కాళికాదేవి గుడిలో బలి ఇస్తాను, బలి ఇస్తాను. అన్న అన్న నామ నవి జగొనుమా అన్న నామ నవి జగొనుమా అల్లుని అదము చేయను అన్న నామ నవి జగొనుమా అల్లుని అదము చేయను అన్న నామ నవి జగొనుమా అల్లుని అదము చేయను అన్న నామ నవి అల్లుని అదము చేయను అల్లుని విడతి అన్న నామ నవి అల్లుని విడనాడు అల్లుని విడతియు మమ్ము పాలించుని పాలించునుగా అన్న నామ నవి జగొనుమాని అల్లుని అదము చేయను అదము చేయకుమా అన్నయ్య నాకు లేక లేక ఒక్క కొడుకు ఆ పిల్లవాడిని చంపుతానని నా గండమున పుట్టాడు నీ కొడుకని నా కొడుకును కూడా చంపుతానని పలుకుతున్నావు. నా మాట విన్ని అల్లుడైన నీళ్ళుని వదిలిపెట్టు అన్నయ్య. వినేవాడిని కాదు వాడు నాకు అల్లుడు కాదు, శత్రువు. నా గండాన పుట్టినటువంటి పిండము. వాడిని చంపుతా, రామలక్ష్మణుని చంపుతా. హరో అల్లుని అతము చెప్పలేండి ఒకసారి చెప్పండి. చూడు అన్న, వానరులు అంటే కోతులు అనుకొని చిన్నగా చూపు చూస్తున్నావు. ఆ రామచంద్రుడు అనేది సామాన్యమైన వారు కాదు. ఎందుకంటే సీతాదేవిని తీసుకుని వెళ్ళి లంకలో పెట్టుకున్నందుకు 72,000 కపి సైన్యాన్ని వెంటబెట్టుకొని వారధి దాటి ఆ లంకను ముట్టడించి చంపిన వారు వానరు అంటే కోతులు అంటున్నావు. కానీ నీలపై నారాలు నీలపై నారాలు నిలుపుటనొక వింత గొప్ప పనులకెల్ల కోతుల గుట రాక్షసులనెదిరించి రాదొడంగిరినది కాలమేమో చేటు కాలమాయే రెండు వేల కపి సైన్యాన్ని వెంట పెట్టుకొని కోతులు కోతులు అంటున్నావు. కానీ ఆ కోతుల సహాయం చేతనే నీళ్ళ పైన ఎంత ఏ రౌతు వేసినా కానీ నీళ్ళల్లో మునుగుతూనే ఉంటుంది. ఆ నీళ్ల పైన పెద్ద పెద్ద గుట్టలు రాళ్ళు తెచ్చి నీళ్ల పైన నిలిపారు. అది ఒక విచిత్రమైన సంఘటన. నీళ్ల పైన రాళ్ళు నిలుపుతారు ఒక వింత కదా. గొప్ప పనులకెళ్ళా, పెద్ద పెద్ద పనులకెళ్ళా కోతులు, చిన్న కోతులు ఆ రాక్షసులను, ఆ రావణాసుర బలాన్ని సర్వనాశనం చేశారు. 1,00,000 మంది కుమారులు, 9 లక్షల మంది మనవలను చంపి అతాహతము చేసి లంకనే పాడు చేశారు. ఆ కోతులు 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 అంటున్నారు. కానీ కోతులు అంటే సామాన్యమైన కాదు. నా మాట విని
ఎదిరించి పలుకుతావా? అన్నయ్య అని మర్యాద లేదు, అన్నయ్య అనే భయభక్తులు లేకుండా నాకెదిరించి పలుకుతావా? అన్నా అభిషేకానికి బంగారు చెంబు, బంగారు బిందెలోన బంగారు కొలలో నీళ్లు తీసుకొని రా. కాళికాదేవికి రామలక్ష్మణ బలి ఇస్తాను. అన్నా వద్దు నాయన్న వద్దురా తండ్రి వద్దు నాయన్న వద్దు నా తండ్రి వద్దు నాయన్న యుద్ధ శాస్త్ర విరుద్ధమైనదిరా వద్దురాయి యుద్ధ శాస్త్ర విరుద్ధమైనదిరా యుద్ధ శాస్త్ర విరుద్ధమైనదిరా వద్దు నాయన్న వద్దురా తండ్రి వద్దు నాయన్న. ఓ అన్నయ్య, ఇది ఏదో మన పాతాళ లంకకి ఏదో హాని జరిగిన ఉంటుంది, ఏదో జరగబోతున్నది కాబట్టి నీవు ఆ రామలక్ష్మణుని తీసుకొని వచ్చి మన కాలికాదేవికి విలువ పెట్టావు. ఓ వెంకటాపతి, అన్నయ్య, ఇప్పుడు మన వనములోనే ఉండే బంగారు బావి అంటే బంగారు కొలను అంటే బంగారు చెలిమే ఉంది. అక్కడికి వెళ్ళి ఇందులో నీళ్లు తీసుకొని వస్తే నా కొడుకు గొంతులో పోసి రామలక్ష్మణ గొంతులో పోసి వారిద్దరిని నా కొడుకును ముగ్గురిని కాలిక బలికి అభిషేకం చేయాలి. బలికి అభిషేకము. సరేనయ్యా. మహాత్ముని కోతి అట కోతి, అది నా కోతి. ఆ హనుమంతుడు ఎంత, వాడి బలం ఎంత, నా మాయల చేత, నా మచ్చుల చేత, నా మంత్రాల చేత, నా యంత్రాల చేత వాణ్ణి మూర్ఛ గావించి వాణ్ణి మోసము చేసి రామలక్ష్మణ బంగారు సందుకతో సహా ఎత్తుకొని వచ్చిన. వాడెంత, వాని బలం ఎంత? నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. రామలక్ష్మణ రేపు ఆదివారం అమావాస్య రోజు ఉదయం లేకపోతే కోడి ఊసినప్పుడే బలి పెడతాను. బలి నీ కొడుకును కూడా చంపుతాను. వెళ్ళు 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 వెళ్ళు. చెప్పండి రామ 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 రామచంద్ర మహాప్రభు. ఈ దుర్మార్గులు గెలిచే వారు ఎవరు లేరు, రక్షించమన్న వారిని కూడా చంపేవాడే. ఏమి చేయదు నేను, ఏమి చేయదు నేను, నా ఎవరటము లేదు రాఘవా, ఏమి చేయదు నేను, ఎవరటము లేదు రాఘవా, ఏమి చేయదు నేను, నాకెవరటము లేదు రాఘవా, ఏమి వచ్చాను. కానీ ఆ శ్రీరామచంద్రుడు పడుకున్న సమయమున మాయలు మంత్రాలు మాయ మచ్చుల చేత మచ్చులు జల్లి మంత్రముల చేత మా అన్నయ్య తీసుకొని వస్తే మళ్ళీ అక్కడ ఎప్పటికీ రామబంటుని హనుమంతుడు ఉండేవాడు. హనుమంత నీవెంతో హనుమంత నీవెంతో అతి బలవంతుడవై హనుమంత నీవెంతో అతి బలవంతుడవై హనుమంత నీవెంతో హనుమంత నీవెంతో అతి బలశాలివై హనుమంత నీవెంతో. ఇది ఈ కొలను బంగారు బిందెలు నీళ్లను ముంచుకొని ఇక మా అన్నయ్య బతికిస్తాను. రామ 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 నీవెవ్వరి దానగ జలికి ఎవరమున గటముచేత తిన్నగబూని మా రాముల ధరచుతు మరి ఈ కొలనుకు వచ్చుటేమి ఏర్పడ చెప్పుమా.
నేనా? రాక్షసులు రామారామయ్యని మీ నోట పలుకరు. మరి నీవెవరు మా రాముని తలుచుకుంటూ వచ్చావు? మీ రాముని తలుచుకుంటూ వచ్చావు, నీవెవరని నన్ను అవునవును. నన్ను అడుగుట పనిగా నన్ను అడుగుట పని ఏమిక నిన్నెవరు పంపిణీకు నేర్పుకున్నవు చూసి తప్పిగా పని ఏమిక ఏమంటివి ఏమంటివి? నిన్ను అడుగుట పని లేదా? నన్ను అడుగుతున్నావు, నన్ను అడుగుతా పని ఏమి నీకేమున్నది? మా పరిసర ప్రాంతము మా వనమునకు వచ్చి నన్ను అడుగుతున్నావు. నిన్నెవరు పంపారో నువ్వు నాతో చెప్పు. నన్నెవరు పంపారని అన్నావా? రామదూతని అందురే రాజవదన రామదూతని అందురే రాము కార్యాచయ్యకు వచ్చినాడా, రాము కార్యాచయ్యకు వచ్చినాడా. విన్నావా? శ్రీరాముల దూతను నేను శ్రీ ఆంజనేయుడు. నీవు శ్రీ ఆంజనేయుడు కాదు, నువ్వు చూస్తే చిన్న రూపం దాల్చుకొని వచ్చావు. ఆ హనుమంతుడు అంటే సామాన్యమైన వాడు కాదు, వజ్రేశ్వరుడు. భూమి నుండి చుక్కల పర్యంతరం వరకు పెరిగేవాడు. అంతటి వానికి నువ్వు చిన్నవానివి. నువ్వు చూస్తే పిన్న అంటే చిన్న రూపం దాల్చుకొని నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు, హనుమంతుడు అని అంటున్నావు. నిన్ను నమ్మను, నేను నమ్మను. ఓహో, ఇంత చిన్నగా ఉండడు ఆంజనేయుడు. నీవు ఆంజనేయుడు అంటే నేను నమ్మలేను. నీ నిజ రూపాన్ని చూపించమన్నావా? చూడుము నా నిజ రూపము, చూడుము నా నిజ రూపము, వేడుకతో తెలియరాను వెయ్యోజనము. పాడన నిస్తుడులైకడు, పాడన నిస్తుడులైకడు, శ్రీరాము జస్సు స్వామి. బలి బలి నీరు పంబును, బలి బలి నీరు పంబును ఇలా మెచ్చిది ఇప్పుడు నేను నీ ఆకారము. అలరామ దూతమౌదయో తగదిగో హనుమంతా. హనుమంతుడవని ఇప్పుడు నాకు తెలిసినది. మా అన్నయ్య శ్రీరామచంద్రుని లక్ష్మణమూర్తిని కోట నిర్మించుకొని నేను హరి చేతుల గోలాటాడు.
ఇక ఈ కోతి పిల్లతోటి మనం గెలిచేటట్టు లేదు. మన మహారాజా అయిన మహిరావణికి చెప్పాలి కోతి ఎక్కడి నుంచి వచ్చింది, కొన్ని కోట్ల రాక్షసులను చంపారు. మేము ఇద్దరం బతికొచ్చినాం అని చెప్పుదాం. ఇక అరే ఎక్కడ పడితే అక్కడ అంటాను ఏమయ్యో లంకేశ ఏమి చెప్పుడు మయ్యా ఏమయ్యో కోమలంగులేసేనయ్యా కోతి వచ్చి కాదయ్యా ఏమయ్యో లంకేశ ఎక్కడి నుంచో కోతి వచ్చింది రాక్షసులు నిత్యమయ్యా దాని తోక ఎక్కలేని పొరుగున్నది నిత్యమయ్యా దాని తోక పొడుగున్నది ఎక్కలు పొక్కలు ఇళ్ళగొచ్చేనయ్యా చంద్రు మారి ఏమయ్యో ఎప్పుడు మయ్యా ఏమయ్యో మహారాజా ఒరే విడాలము చెప్పము. ఎక్కడ మన రాక్షసులందరి అందరిని కుక్కబెట్టి ఎక్కడ నక్కని సంచి కుక్కబెట్టి అరే కోతి అంటే అది మామూలు కోతి కాదు, అంజనేయుడే వచ్చినట్టున్నది. రామలక్ష్మణులను నేను ఎత్తుకొని వచ్చినందుకు తల్లి మత్తులు తల్లి ఆ రామలక్ష్మణులు ఎత్తుకొని వచ్చినందుకు మన పాతాళ లంకకు అంజనేయుడు వచ్చినట్టున్నది. వాడి సంగతి నేను చూసుకుంటా. కోతి నీ కుప్పి గంతలకు నువ్వు వారధి దాటి లంకలని గురించి లంకాపురమును పాడు చేయడానికి ఇది రావణాసురుని లంక కాదురా, రావణుని పాతాల లంక. ఎక్కడి వాడామో చెప్పారా, ఎక్కడి వాడామో చెప్పారా, ఎక్కడి వాడామో చెప్పారా. ఎవడురా నీవు? పరులకు అభేద్యమైనటువంటి దేవతలే రానటువంటి నా పాతాల లోకానికి నువ్వెలా వచ్చావురా? నేను రామచంకారుడా రాముల బంటు. రాముల బంటు. అవునవును. ఈ మైరావణుని యొక్క పాతాల లోకానికి వచ్చి ప్రాణాలతోని బ్రతికిపోయినటువంటి బంటు ఇంతవరకు ఎవడు లేదు. కండ కండలుగా నరికి నీ యొక్క కండలు మాంస కండరాలను కాకులకు గద్దలకు కండలుగా నరుకుతావు.
ఒరే మతదానవనాగి ధరం మతదానవనాగి ధరం లాభం లేదు. ఎన్ని మాటలు చంపినా మరలా లేచి వస్తున్నాడు. మరి వీని ప్రాణం ఎలా పోతుందో వీని చెల్లెలు దూరదండి అంటాడు. అమ్మా దూరదండి ఆంజనేయ ఆంజనేయ మీ అన్నయ్య నా మైరావణి నేనెన్ని మార్లు చంపినా మరలా లేచి వస్తున్నాడు. వాడికి చావు ఎలా ముడుతుంది? వానికి చావాలంటే వాని చావు కావాలంటే తూర్పు దిక్కున ఉదయగిరి అనే పర్వతం, ఉదయాద్రి పర్వతము. ఉదయాద్రి పర్వతమున 7 గుహలు ఉన్నాయి. 7 గుహలలోన 7 కొత్త కుండలు ఉన్నాయి. ఆ కొత్త కుండలో 7 తుమ్మెద పురుగులు ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా పోనివ్వకుండా 7 తుమ్మెద పురుగులను తీసి నలచి ఒక్క క్షణంలోన 7 సముద్రాల స్నానం చేసి ఆ పురుగులను నలిచి వాని మీద వేసేదంటే వాని ప్రాణం పోతుంది. ఉదయాద్రికి వెళ్ళాలా? వీళ్ళు ఉదయం ఇప్పుడు నేను